ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు మొదటగా వందనాలండి. మరి వీడియో పాటల విషయమై ఫుల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది అన్నాను కదా. అయితే మరి పాటల గురించి నేను జరిగే సంఘటనలు అయితే మీ ముందుకు తేవాలని నేనైతే ఆశపడుతున్నానండి. ఆ సంఘటనలు ఏమిటంటే, ఈ పాటల విషయమై మనం మాట్లాడుకునే ముందు ఒక వ్యక్తి గురించి అయితే, మరి సంఘం స్థాపించిన వ్యక్తి గురించి మీకు కొద్దిగా చెప్తానండి. మరి ఒక సంఘంలో ఉజ్జీవ కీర్తనలే పాడేవాళ్ళు. ఉజ్జీవ కీర్తనల బుక్ నుంచి పాటలు పాడేవాళ్ళు. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే, ఆ ఉజ్జీవ కీర్తనలన్నీ ఆ బుక్ నుంచి రాను రాను ఏమవుతుందంటే, పాటలు అనేది ఎవరు పాడట్లేదు. ఇక్కడ సంఘ నాయకులు, స్థాపించిన నాయకులకు ముందుగానే తెలిసేమో రానున్న రోజుల్లో ఈ ఉజ్జీవ కీర్తనల బుక్ నుంచి పాటలు అనేది ఉండదు, అంటే అంతరించిపోద్దేమో అనేసి ముందుగానే తెలిసేమో. అందుకే ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగింది. ఏమనేసి అంటే, మనము ఈ ఉజ్జీవ కీర్తనల నుంచి పాడాలి పాటలు అనేసి ఆ సంఘం ఒక నాయకులు ఎవరైతే స్థాపించారో వారైతే చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ ఉజ్జీవ కీర్తనల నుంచి పాడేటప్పుడు సంఘమంతా ఏకీభావించే వాళ్ళు, సంఘమంతా కలిసి పాటలు పాడేవాళ్ళు అన్నమాట. ఎంతో ఆనందంగా, ఎంతో ఘనంగా ఉండేది ఆ ఉజ్జీవ కీర్తనల నుంచి పాడేది. ఉజ్జీవ కీర్తనల్లో ఉండే పాటలు ప్రతి ఒక్కటి కూడా మనిషికి సంబంధించింది, చాలా ఆత్మీయమైన పాటలు. ఈ రోజుల్లో సినిమా పాటలతో కొంత కలయికగా ఉన్న పాటలు అయితే పాడడం జరుగుతుంది. ఎవరికో చూసి యూట్యూబుల్లో ఎవరికో చూసి వాళ్ళు పాడిన పాటని, వాళ్ళంతా ఒక సినిమా పాటలా పాడిన పాటని అది కాపీ కొట్టి రాసుకొని ఈ రోజుల్లో సంఘాల్లో పాడుతున్నారు. పోనీ సంఘాల్లో వచ్చినప్పుడు ఒక్క పాట అయితే పాడుతున్నారు అనుకుందాం, బానే ఉంటది. అయితే 2-3 పాటలు కూడా రాసిన పాటలే తీస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఆ 2 పాటలు పాడేశాడు అనుకుందాం. ఆ 2 పాటలు పాడేసి కూర్చుంటున్నాడు. అయితే ఈ కూర్చున్న వ్యక్తి మళ్ళీ నిలిచి పాటలు పాడడానికి అయితే వెళ్తున్నాడు. అయితే వీడు మళ్ళీ ఉజ్జీవ కీర్తనలదేనా పాడుతున్నాడా, లేకపోతే అందరికి వచ్చిన పాట అయినా పాడుతున్నాడా అంటే వీడు పాడట్లేదు, వీడు మళ్ళీ రాసిన పాట పాడుతున్నాడు. అలా పాడడం వల్ల సంఘస్థులకు ఏం జరుగుతుంది అంటే, వారు అనేది మరి కొందరైతే ఏం చెప్తున్నారంటే, వారు అయితే వచ్చిన పాట అయితే నేను కూడా కలపాల్సింది, నేను కూడా పాడుతున్నా, అయితే కొత్త పాటలు పాడడం వల్ల నాకు రావట్లేదు, నాకు తెలియట్లేదు, కల్పిద్దామన్నా కూడా కలపలేకపోతున్నాను అనేసి వారు లోపల అయితే అనుకోవడం అయితే జరుగుతుంది. ఇది అనుకుంటున్నారో లేదో అది కూడా మీకు తెలుసా అండి. మరి ఇలాగా మనమైతే చదువుకున్నాము, మనకైతే కలపవచ్చు, పాటలు పాడవచ్చు, అలా జరుగుతుందండి. అయితే ఈ సంఘస్థులు ఏమనుకుంటున్నారు అంటే, వాడు నిలిచాడు కొత్త పాటవే పాడాడు, ఏడు నిలిచాడు కొత్త పాటవే పాడాడు, అందరికి వచ్చిన పాట పాడితే మేము కూడా పాడవలసింది కదా, వీరు కొత్త పాటలే పాడుతున్నారు అనేసి వారు అనుకోవడం అయితే జరుగుతుంది. నేను చెప్పేది కరెక్టో కాదో వీలుంటే మీరు మీ సంఘస్థులను అడిగి తెలుసుకోండి, ఇది వాస్తవమా కాదా అనేది మీరు గమనించండి. అయితే పెద్దలు మరి కింద ఏరియా అయితే చాలా జనాలు చదువుకునే వారే ఉంటారు, ఏజెంట్స్ లో మరి చాలా జనాలు చదువుకోలేదు. మరి ఇలాంటి వాళ్ళు అప్పుడు చదువు లేకున్నా కూడా కొందరైతే కంఠతం చేస్తారు పాటలు పాడడం. అలాంటి పాటలు, వారు నేర్చుకున్న పాటలు ఎవరు మతి మరుపు చేస్తున్నారు, వాళ్ళు నేర్చుకునేది కూడా మరి పోగొట్టేస్తున్నారు అనుకుంటే మనమే. ఇప్పుడు ఎవరైతే పాటలు పాడుతున్నామో కొత్తగా మనమే వారు నేర్చుకున్న పాటలు కూడా మన ద్వారా వాళ్ళు మర్చిపోతున్నారు, మనం కొత్త పాటలు పాడడం ద్వారా. అయితే మనం
తర్వాత అంటాం వీళ్ళకి అప్పటి నుంచి ఉన్నారు, చాలా 20-30 సంవత్సరాలుగానే ఉన్నారు, కానీ వీరికి ఒక పాట కూడా రాదురా అని మనమే అంటాం. మళ్ళీ అందరు ఇలా కాకుండా ఒక పాట, కొత్త పాట పాడితే దానికి ఒక 2 పాటలు పాతవి ఉజ్జీవ కీర్తనల నుంచి ఇలా పాడితే గనక ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే పాటలు, కొత్త పాటలు పాడే వాళ్ళకి నేను కొత్త పాట పాడాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పాత పాటలు పాడిన వాళ్ళకి కూడా మంచిగా పాడినరా ఈ రోజు దేవుని గురించి, ఎన్ని రోజులైతే లేదు అన్నట్టుగా ఉంటుందండి. ఇలాగండి. మరి ఒకప్పుడు తప్పుగా మాట్లాడుంటే దయతో క్షమిస్తారని నేనైతే కోరుకుంటున్నాను.